రైట్. ఇక ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలైతే తీవ్ర దుమారం రేపుతున్నాయి. అలాగే మరి దీనికి కౌంటర్గా కేటీఆర్ చేసిన ఏమన్నారు ఒకసారి ఇక దానికి సంబంధించి అప్డేట్స్ ఇచ్చేందుకు మా ప్రతినిధి సైదులు అందుబాటులో ఉన్నారు. సైదులు చెప్పండి, మరి కొండా సురేఖ అలాగే మంత్రి కేటీఆర్ మధ్య వారు నడుస్తున్నట్టే చెప్పొచ్చు. ప్రస్తుతం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలైతే తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం అయితే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే మీడియా చిట్చాట్ నిర్వహించారు. ఆ చిట్చాట్లో మంత్రి కొండా సురేఖను ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో మేము ఎటువంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టలేదు, కావాలని మాపై ఒక దురుద్దేశంతోనే ఇలా కుట్ర చేస్తున్నారని చెప్పేసి కూడా మన కేటీఆర్ చెబుతూ వస్తున్నారు. మరి ఇక దాంతో పాటుగా ఇక గతంలో కొండా సురేఖ నాపైన కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో నేను సురేఖ మాట్లాడారు. సో అప్పుడు నా కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడుతూనే ఉన్నారు. అలా మాట్లాడితే బాధపడరు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. సో చూడాలి మనక ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పైన మంత్రి కొండా సురేఖ కూడా స్పందించారు. చూడాలి అంటే ఆమె కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన. గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కిందటువంటి నాయకులు చాలా మంది ఫోన్లు ట్యాప్ చేశారు, ఆ అధికారులను అడ్డం పెట్టుకొని. సో ఇప్పుడు కూడా అంటే హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ముఖ్యంగా ఇద్దరు ప్రముఖ హీరోయిన్ల పేర్లను కూడా ఆమె బయట పెట్టింది. వారు ఇడిపోవడానికి కారణం కూడా కేటీఆర్ అని చెప్పేసి కూడా మనకి తెలియాల్సింది. మరి ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు అంటే కొండా సురేఖ పైన అసభ్యకరమైన పోస్టుకు సంబంధించి మాత్రమే ఆయన మాట్లాడారు కాబట్టి ఇక ఈ ప్రముఖ హీరోయిన్లకు సంబంధించి వాళ్ళిద్దరు ఇడిపోవడానికి గల కారణాలపైన కొండా సురేఖ మాట్లాడింది కాబట్టి ఆ వ్యాఖ్యలపైన అయితే మాత్రం ఇంతవరకు కేటీఆర్ అయితే స్పందించలేదు, ఎటువంటి ట్వీట్ కూడా చేయలేదు. వారి సోషల్ మీడియాలో కూడా ఎక్కడ కూడా అంటే వాళ్ళ యొక్క టీము అంటే కేటీఆర్కి చాలా మంది సోషల్ మీడియాలో ఒక టీమ్గా ఉన్నారు. సో వారు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కానీ కేటీఆర్ కానీ ఏ విధంగా స్పందిస్తారని చూడాలి. ఎందుకంటే గతంలో వాస్తవంగా ఇది మధ్య వారు అంటే వారంటే ఏంటంటే సోషల్ మీడియాలో కొండా సురేఖ పైన మొన్న అంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు అంటే మొత్తంగా ఈ విధమైన పోస్టులు ఎవరి పెట్టినా సరే విశ్లేషించి భూమని చెప్పేసి కూడా వెంటనే ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా స్పందించారు, ట్వీట్ చేశారు. ఖచ్చితంగా మహిళల పట్ల బీఆర్ఎస్ పార్టీకి చాలా గౌరవం ఉంటుంది. మహిళలందరినీ కూడా మనం గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుంది. ఎవరైనా కానీ అలా ఆ విధమైన అసభ్యకరమైన పోస్టులు పెట్టకూడదని చెప్పేసి కూడా హరీష్ రావు ట్వీట్ చేశారు. కానీ ఈరోజు కేసీఆర్ మాత్రం ఆ విధంగా మహిళల పైన అలాంటి పోస్టులు పెడితే ఉపేక్షించి భూమి అని చెప్పేసి చెప్పుదేమని చెప్పేసి అందరూ కూడా భావించారు. కానీ అక్కడ దానిపైన చెప్పకుండా మాకు ఎటువంటి సంబంధం లేదు, కావాలనే మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో మంత్రి కొండా సురేఖ పైన పోస్టులు పెడుతున్నారు అని చెప్పేసి మా పైన అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. వేరే పార్టీకి ఎక్కడ కూడా సంబంధం లేదని చెప్పేసి కూడా కేటీఆర్ అయితే చెప్తూ వస్తున్నారు. ఇక పైన కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా గతంలో కొన్ని మహిళల కోసం కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ముందు సీఎం గారిని మంచిగా మాట్లాడమని చెప్పని చెప్పేసి కూడా కొండా సురేఖకి ఒక ఆయన